ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకొంచున్నాను. అయితే ప్రియులారా, మనము ఈరోజు హగ్గై పుస్తకం నుండి మొదటి అధ్యాయాన్ని ధ్యానిద్దాము. అయితే మొదటి అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. అయితే ప్రియులారా, ముఖ్యంగా మనం చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే, ఈ శారీరానుసారంగా లేకపోతే లోకానుసారంగా ఏదైతే మనము ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నామో వాటినే మనం బెస్ట్, అంటే దేవుడు నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించాడని చెప్పేసి మనం చాలా సంతోషపడిపోతూ ఉంటాము. కానీ నిజమైన ఆశీర్వాదము ఎక్కడ అంటే, మనం దేవుడి పనిలో వాడబడము అనేదే నిజమైన ఆశీర్వాదము. అయితే ప్రియులారా, ఈ రాజైన దర్యావేషు ఏలుబడి సంవత్సరంలో బబులోన్ దేశంలో జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ప్రవక్త అయిన హగ్గై ద్వారా మాట్లాడింది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలకు, మీరు మీ కొరకు సొంత ఇల్లులను నిర్మించుకుంటున్నారు, అంటే మీరు అభివృద్ధి పొంది ఉన్నారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే దేవుడి చిత్తం కాకుండా ఏం చేయలేరు. కాబట్టి వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు ఈ లోకానుసారంగా. కానీ దానితో వాళ్ళు చాలా సంతృప్తి పడిపోయినట్లుగా చూడొచ్చు. అయితే దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ సొంత అభివృద్ధిని బట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి, కన్సిడర్ యువర్ వేస్ అని 2 సార్లు చెప్పినట్లుగా. అయితే ప్రియులారా, మనం కూడా చాలాసార్లు ఈ లోకానుసారంగా మనం వ్యక్తిగతంగా ఆశీర్వదింపబడినప్పుడు మనం చాలా సంతృప్తి పొందుతూ సంతోషిస్తూ ఉంటాము. కానీ నిజమైన ఆశీర్వాదము, ఇంకా ఆశీర్వాదం ఏంటంటే, లేకపోతే దేవుడు మన ద్వారా ఏదైతే కార్యాలను జరిగిస్తున్నాడో వాటిని మనం ఇతరులకు పంచుకునే విధంగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళకు సొంత పనుల మీద ఫోకస్ చేసి దేవుడి పనిని పక్కన పెట్టినట్లు చూడొచ్చు. దేవుడి మందిరాన్ని కట్టడము అనేది వారి ఆలోచనలో రాలేదన్నమాట. ఇంకా సమయం కాదు అని చెప్పేసి ఆలోచించారు. అయితే ప్రియులారా, మనం కూడా చాలాసార్లు దేవుడి పని చేయడానికి ఇంకా సమయం కాలేదు, ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నామేమో. అయితే ఆ విధంగా ఎవరైతే అనుకుంటున్నారో వారితోటి దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా సమయం రాలేదని మీరు ఎన్ని రోజులు మిమ్మల్ని మీరు ఆ విధంగా మోసం చేసుకుంటారు అని చెప్పేసి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పింది ఏంటంటే, మీ కొరకు మీ ఇండ్లు కట్టించుకుంటున్నారు, కానీ నేను సంతోషించడానికి, నా నామం ఘనపరచబడడానికి ఒక మందిరాన్ని కట్టించమని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. అయితే ప్రియులారా, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఆ ప్రజలు చాలా కష్టపడుతున్నారు. కానీ అది ఎట్లా ఉంది అని అంటే, వారు చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది వారి సంపాదన అంతా. కాబట్టి వారి ఆశ కూడా తీరక ఉన్నట్లు మనం చూడొచ్చు. అయితే ప్రియులారా, దేవుడి సేవలో మనం వాడబడినప్పుడు, లేకపోతే దేవుడి పని కొరకు మనం నిలబడినప్పుడు, అది చిన్న ఆశీర్వాదమైనా కానీ దేవుడిచ్చే సంతృష్టి, ఆ సంతోషము, సమాధానము చాలా మెండుగా ఉంటవి. అందుకని దేవుడు అంతేకాకుండా ఏంటంటే, ఎవరైతే దేవుడి సేవ చేయడానికి ఆశపడతారో, దేవుడి కొరకు దేవుడి పనుల మీద ఫోకస్ చేస్తారో వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు 13th verseలో. అదేవిధంగా ప్రియులారా, మనం అక్కడ ప్రజలతో ఎప్పుడైతే హగ్గై మాట్లాడాడో దేవుడి వాక్యాల గురించి, వారు వెంటనే దేవుడి యందలి భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. భయభక్తులు పూనిరి అని ఉంటుంది 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు పూనిరి. ప్రియులారా, భయభక్తులు పూనడం అంటే మనసా వాచా కర్మన అని మనం హృదయపూర్వకంగా, మనం సొంత మొత్తం కంప్లీట్ మన శక్తి కొలది, మన హృదయపూర్వకంగా మన మనసు కొలది మనం దేవుణ్ణి సేవించడం అన్నమాట. కాబట్టి ఇక్కడ మొదటి చాప్టర్లో మనం చదివినట్లయితే, వారు ఎప్పుడైతే దేవుడి యందలి భయభక్తులు పూనుకొని ఉన్నారో అప్పుడు మాత్రమే వారు ఏం చేశారంటే, దేవుడి మందిరాన్ని నిర్మించడానికి వారు పడ్డట్లుగా చూడొచ్చు. అదేవిధంగా వారు మందిరపు పని మొదలు పెట్టిరి అని 15వ వచనంలో ఉంటుంది. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే సూటిగా, నువ్వు ఇంకా ఇన్ని రోజులు నా సమయం ఇంకా రాలేదు, లేకపోతే నేను సేవ చేయడానికి ఈ సమయం కాదు అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకా వ్యక్తిగత విషయాల మీదనే ధ్యానం వస్తున్నట్లయితే, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, నా సేవ చేయమని చెప్పేసి, అంటే నా మందిరం గురించి ఆలోచించమని చెప్పేసి చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే దేవుడు మనకు ఒక పని అప్పగించి ఉన్నాడు అంటే, ఒక పనికి పిలిచి ఉన్నాడు అంటే తప్పకుండా ఆయన మనకు తోడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, మనం ఎంత హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, మన శక్తి కొలది దేవుడి సేవ చేయడానికి పూనుకొని ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ వాక్య భాగాన్ని ఇతరులతో కూడా షేర్ చేసుకోండి.